He is a faithful God. Isn't it? Our Lord is a faithful God. ఎన్నోసార్లు మనము ఆయనను మరిచి ఆయన త్రోను విడిచి నడిచినప్పటికీ there might be many times where we left him, where we have forgotten him, but he did not left us. He has loved us so unconditionally, even though we did not deserve this one. We praise God for our Lord Jesus Christ. Can we all stand and then can we be in a prayer for a while? I don't know how your week was so far. I don't know how your day was going on. Since the last meeting, I don't know how your month was going on. Let's just take this time and thank our Lord Jesus Christ. Just praise him for all the wonderful things which he has been doing in your life, my dear friends. Psalmist says in chapter 84, verse 10, better is one day in your courts than 1,000 elsewhere. I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of the wicked. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. Oh, thank you, Jesus. Thank you, Master. Yes, this is the place, my dear friends, where we have comfort, where we get peace no matter what you're going through in your life, where you are secured, where your family is secure. Our God is a God who is merciful. Oh, praise God. Thank you, Jesus. What a mighty God we are serving. We'd like to just ask Bhavita to please come forward and start the meeting with a prayer. Thank you, Jesus. Let's pray. మహాగణుడా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు లేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజు. తండ్రి, ఈ చక్కటి సాయంత్రకాల వేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. తండ్రి, మీ సన్నిధిలో మేమందరం కూర్చున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. తండ్రి, ఇంకా ఎందరో సహోదరులు దారిలో ఉన్నారు నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును నాయన, మేము ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తుండగా వారిని మీరు క్షేమంగా తీసుకుందండి. వేవేలాది మందికి ప్రభువానైనా మరి దీవెనకరంగా మీరు మార్చండి మా హృదయాలను. దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చెప్పబడే వాక్యాన్ని బట్టి ప్రభువానైనా మీకు స్తుతులు స్తోత్రం. స్వయంగా మీరే ప్రభువానైనా ఒక బూరగా వాడుకొని వాక్య ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకే మీకు స్తుతులు స్తోత్రం. మీ స్వరం వినాలని ప్రభువానైనా మేము వచ్చిన్నాం. నా గొర్రె నా స్వరం వినునని చెప్పి ఉన్నారు నాయన. అవును తండ్రి, వినే చెవులు ఆత్మను మాకు దయచేయండి నాయన. తండ్రి, ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరించి, మా కోసం కాదు కానీ తండ్రి, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆ ఆరాధన అంతా ఒక ధూపం వల్లే మీరు అందుకునమని అడుగుచున్నాం నాయన. దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇంకా అనేక బిడ్డల కోసం మేము ఈ సమయాన్ని ప్రభానైనా ప్రార్థన చేయుటకు ప్రభానైనా మరి సమయం ఎప్పుడైతే మాకు సమయం కుదురుతుందో అప్పుడు కల్లా ప్రభా ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థించే శక్తిని కూడా మాకు దయచేయండి నాయన. తండ్రి, ప్రతి అర్పణను మీరు తండ్రి స్వీకరించమని అడుగుచున్నాం తండ్రి. మరి సమయంని ఈ రోజంతటిని మీకు సమర్పిస్తున్నాం నాయన. మరి ఇప్పటి నుంచి ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే తోడయుండి నడిపించండి. ఇంకా రానున్న బిడ్డలని, ఇక్కడ ఉన్న వారందరినీ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన తండ్రి విన్నపములు చెల్లించుకుంటున్నాం నాయన. ఆమేన్. Praise the Lord. Now I request our dear brother White him to please come forward and lead us in worship. Praise the Lord, everyone.
Can we all say hallelujah? Hallelujah. Can you turn around to your friends and can you say, God loves you and God cares you. God loves you and God cares you. God loves you and God cares you. Hallelujah. So నాతో పాటు చెప్తారా? I'll tell you. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు మీరు లయం లయం అని చెప్పాలి. యేసు నామం సాతాను శక్తులు, యేసు నామం సాతాను శక్తులు లయం లయం. కొద్దిసేపు మనం దేవుళ్ళు ఉందాము. Let's bow our heads down. మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురైనను, సాతాను శక్తులు మన ఎదుట ఉన్నాను. హీఈస్ దేర్ ఫర్ ప్రొటెక్ట్ us. దేవుడు మనతో ఉన్నాడు. మన పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనం విడిపించాడు. నిత్య నరకాగ్ని నుండి మన దేవుడు రక్షించాడు. శత్రు సమూహంపై జయం ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవుని మనం ఏం చేయగలం? జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయదము. సిద్ధంగా ఉన్నవారు ఈ పాట పాడుతూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. లెట్స్ సింగ్ అన్ని నామాల కన్నా పైనామము యేసుని నామము. చలో అందరూ క్లాస్ కొట్టండి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. అందరూ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. చేతులు పైకెత్తి యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. అందరూ చేతులు పైకెత్తి యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. అందరు గట్టిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుత గానము
అందరు గట్టిగా జయ గజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయదము. అందరు గట్టిగా మరోసారి యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లే మరొకసారి యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము గట్టిగా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అన్ని నామముల కన్నా పైనామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము మరొకసారి అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు చివరిసారిగా గట్టిగా జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అలాగే తల్లు ఉంచి లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. కొద్దిసేపు దేవుని ధ్యానిద్దాం. బిఫోర్ వి గోయింగ్ టు నెక్స్ట్ సాంగ్ కొద్దిసేపు దేవుని ధ్యానిద్దాం. చాలా మంది దేవుణ్ణి డౌట్ పడుతుంటారు. అయ్యో దేవుడి కార్యం చేస్తాడో చేయడా, జాబ్ విషయమైనా కానీ, వీసా విషయమైనా కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఏదైనా సరే we always lose our faith. దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు చేసినా కానీ స్టిల్ ఎక్కడో దగ్గర చిన్న డౌట్ పడుతుంటాం కదా. బట్ దేవుడు సెలవిస్తున్నాడు, శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచు, ఆయన రక్తమే రక్షణ ఇచ్చును. యు షుడ్ నాట్ ఫియర్. మనము భయపడకూడదు, చెడియకూడదు. when you really love God, ఎవరు చేయని పెద్ద త్యాగం చేశాడు దేవుడు మన కొరకు. సిలువపై మరణించున్నాడు. no one can do but he did for us. కేవలం దేవునికి సాధ్యం. సో మనకి ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, బట్ మేక్ షూర్ మనం ఎప్పటికీ ఆయన్ని అనుమానించొద్దు. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే దేవుని దగ్గరికి రండి, క్షమాపణ కోరండి. అయ్యా నన్ను క్షమించయ్యా, నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేసినప్పటికీ నాకు ఫెయిత్ని నేను స్టేబుల్గా ఉంచలేకపోతున్నాను. ఆ శక్తిని మనకు దయచేయమని అడగండి, ఒక బలాన్ని మనకు దయచేయమని అడగండి. బికాజ్ భయము లేదు, జయము మనదే. లెట్స్ సింగ్ దిస్ సాంగ్. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. క్లాప్ ఎవ్రీవన్. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా
హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనకే. మరొకసారి హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొల్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొల్లినా. భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే. విజయ గీతము ఏం పాడదాము, విజయ గీతము పాడేదము అందరూ. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. అందరూ గట్టిగా మరోసారి హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, అవును శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణ నీచును, రక్తమే రక్షణ. అందరి చేతుల పైకి. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు, యేసు రాజు మనకు ప్రభు, అవును ఆయన మనకు ప్రభు, మనకి ప్రభువు. త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. మరోసారి హోసన్నా జయం మనకే, హోసన్నా మరోసారి హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనదే. అవును జయం మనదే, హోసన్నా 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 జయం మనదే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అలాగే తల్లి వంచి కళ్ళు మూసుకొని ఇంకొంచెంసేపు దేవుని ఆరాధిద్దాం, ఇంకొంచెంసేపు దేవుని ధ్యానిద్దాం. In letter to Hebrew, Paul says, therefore him let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. Why? Because we do have a cross and we do have a high priest, Jesus. We should offer sacrifices. Sacrifice of praise, the fruit of our lips. Praise that pleases God is a fruit of our lips. More than just thoughts directed towards God. Yes, we praise him because we are fully convinced of God's ability to perform what he has promised. Jesus is the only one who deserves glory. You know, his name is above all names, and there is none like him. His love, his mercy, his miracles, his righteousness, his faithfulness, in everything Jesus is unique. We should praise him by lifting our arms high. We should glorify him by joining our hands and with right heart.
We can feel Jesus' presence is here now. He's right in this church now. He's holding your hand right now. He has done many miracles in all our lives. Because ఆయన మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడు. Thank you, Jesus. Just say thanks to Jesus. The things what He has done, His miracles. Thank you, Lord. Let's sing this song. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము. సో లెట్స్ రైజ్ అవర్ హ్యాండ్స్. ఈ పాట పాడేటప్పుడు నిజంగా మీరు దేవుని ఆరాధించిన వారికి అయితే, మీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేసినట్లయితే, మీరు అనుకున్న వాటికంటే దేవుడు మీకు అధికమో ఇచ్చినట్లయితే, జస్ట్ ప్రైజ్ హిమ్. చాలామంది హ్యాండ్ నొప్పిగా ఉందనుకుంటారు. జస్ట్ రిమెంబర్, మన కొరకు దేవుడు ఈ చేతి పైన ఎన్నో మేకులను కొట్టి ఉన్నారు, మన కోసం భరించాడు. ఈ ఒక్క పాటకి మనం మన చేతులెత్తి మనం ఆరాధించే తప్పు లేదు. సో లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ అప్. మీ హృదయంలో నుంచి ఈ యొక్క పాట పాడుకుందాం మనం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. Just say thanks to Jesus. This is the right time. ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క అవకాశం లేక బాధపడుతున్నారు. But God gave us this chance. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచేదం. మహోన్నతుడా, అద్భుతాలు అందరి చేతులు పైకెత్తి ఒకసారి. నీ వంటి వారు
ఒక్కసారి ఆయనకి నీ వంటి చేతులు పైకెత్తి వారు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. Yes, he is the real God. అలాగే కొద్దిసేపు కళ్ళు మూసుకొని అని ధ్యానిద్దాం. రైట్ నౌ హీస్ ఆస్కింగ్ యూ, ఆయనంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయనంత ప్రేమ కలిగిన వ్యక్తి మన జీవితాలు ఎవరు ఉండరు. నో వన్. మన పేరెంట్స్ అయినా, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు కూడా ఆయన చేసిన త్యాగం మన కోసం చేయలేరు. We should wonder, how could God love us so much that he came down to earth as a human. He hung and died on the cross for our sins in our place. Jesus is enough for us. He made us in his image and wanted us to live with pure and clear soul as he is. We might have struggled many times. We might have tried to go away from him, or we might have tried to leave his hand and walk in our own ways, but he did not let us walk away from the shadow of his wings, and he never left our hands. He stretched out his hand all the time for us. Are we responding? ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలిచుంటాడు, ఎన్నోసార్లు దేవుడు మనల్ని గద్దించుంటాడు, ఎన్నోసార్లు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటాడు. కానీ దాన్ని గ్రహించే స్థితిలో మనం ఉన్నామా? Are we really responding? He wants to consider us as a crown of glory. He loves us so much that he will rejoice over us. ఆయన ప్రేమ వర్ణించడం మన వల్ల కాదు, ఆయన కార్యములు వివరించడం మన వల్ల కాదు. జుంటి తేనె కన్నా ఆయన ప్రేమ మధురమైనది. Let's sing this song. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది ఓ దేవా. చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా. ఎందుకో నన్ను ఇంతగా
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. థ్యాంక్ యూ లార్డ్. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా మనవుల ముందే, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా,
దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ మోకరించి నా చేతులు పైకెత్తి దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి మనం వందనాలు తెలుపుకుందాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం తండ్రి. కుదిరిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించుకోండి. ఎన్నో కార్యములు చేశాడు దేవుడు మన జీవితంలో. He has done many things in our lives. ప్రతి ఒక్క దాని కొరకు దేవునికి స్తోత్రం చెల్లించుకోండి. ప్రతి ఒక్క దానికి. ప్రతిరోజు దేవుడు మనకి వర్క్ ప్లేస్లో క్షేమంగా తీసుకెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వెళ్ళిన స్తోత్రం చెల్లించుకోండి. మనము మన కుటుంబాలకి ఇంత దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మరి మన తల్లిదండ్రులను కాచి కాపాడుతున్నందుకు అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. మరి మనం ఇంత దూరం ఉన్నప్పటికీ దేవుడు మనకి ఇంత మంచి ఫెలోషిప్ని ఇచ్చి వాక్యంలో నడిపిస్తున్నందుకు, మరి దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ పర్సనల్ లైఫ్లో దేవుడు ఫినాన్షియల్ కానీ ఎడ్యుకేషన్లో కానీ మిమ్మల్ని దేవుడు ఏదైనా ఆపద నుంచి రక్షించినట్లయితే, నువ్వు కృంగి ఉన్నప్పటికీ దేవుడు నీతో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకోండి. There are many things. దేవుడు ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో మనం కృంగి ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు He is there for us. ఎన్నోసార్లు దేవుని బిడ్డలతో మనకి సహాయం అందించాడు. అందుని బట్టి దేవునికి వెళ్ళిన స్తోత్రాలు చెల్లించుకోండి. To spend this time. చాలామంది యొక్క సమయంలో ఎంతోమంది బిడ్డలు బాధపడుచున్నారు, కానీ దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. డోంట్ వేస్ట్ దిస్ టైం. మోకరించి చేతులు చాచి, అయ్యా నీ పాదాలకు వెళ్ళేంటి స్తోత్రాలయ్యా, అయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా, నీవు చేసిన మేలను బట్టి అయ్యా నా జీవితంలో నీకే స్తోత్రాలు తండ్రి, నీవు చేసిన కార్యాలను బట్టి తండ్రి నీకే వెళ్ళేంటి స్తోత్రాలయ్యా. మనము ఏదైనా తప్పు చేసినట్లయితే ఇప్పుడే రండి, ఈ క్షణం దేవుని దగ్గరికి రండి. అయ్యా నేను పాపం చేసి ఉన్నాను తండ్రి, నన్ను క్షమించమని అడగండి. He is there for you. చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, చూపులేని వారికి చూపించిన దేవుడు నీ జీవితంలో ఇంకెన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. తన 2 చేతులు చాచి రమ్మంటున్నాడు. ఇప్పుడే ఈ క్షణమే ఇంకా మీరు మారినట్లయితే, ఇంకా మీ జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, లెట్స్ సరెండర్ లైఫ్స్ టునైట్. He is there. He is there in this church. He is ready to heal you right now. Come to Lord. దేవుని యొద్దకు రండి. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎన్ని తప్పులు చేసినానో దేవుని యొద్దకు రండి. He is there for you. He is here to heal you right now. ఇంకా మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు దేవుడు. మీరు ఎందుకొరకు మీరు వెనకడుగు వేస్తున్నారో ముందుకు రండి, దేవుని దగ్గర రండి, మోకరించండి. దేవుడు సెలవిచ్చినాడు, అడుగుడు ఇవ్వబడిన వెదుకుడు దొరుకును, తట్టుడు తీయబడును. He gonna give you. దేవుడు ఎన్నో చేయబోతున్నాడు, ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు, ఎంతో మంచి దారి నీకు చూపించబోతున్నాడు.
Don't lose faith, hope on him. Please, dear my brothers and sisters, seek his kingdom first. దేవుని రాజ్యం కోసం మొదట వెతుకుదాం. Let's pray, let's ask. నీ త్రాశను శరీరక్రియను దూరం చేయమని అడుగుదాం. అబద్ధపు పెదవులను దూరం చేయమని అడుగుదాం. చెడు క్రియలను దూరం చేయమని అడుగుదాం. మీ తోటి స్నేహితులు సరిగ్గా లేరా, వాళ్ళ గురించి ప్రార్థించండి, వాళ్ళ గురించి అడగండి. మీ తోటి ఎంప్లాయీస్ సరిగ్గా లేరా, వాళ్ళ గురించి ప్రార్థించండి. దేవుడు మనని ఈరోజు ఈ యొక్క ఆలయంలో మనం ఉంచాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ స్నేహితుల ద్వారా బాధపడుతున్నారా, మీ తల్లిదండ్రుల ద్వారా బాధపడుతున్నారా, జస్ట్ ఆస్క్ హిమ్, అయ్యా మా అన్న నీ వైపు తిరగలేకపోతున్నాడు అయ్యా, మా అన్నని ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి అయ్యా, పాపపు ఊబిలోంచి పైకి లాగుమని అడుగుదాం. మీ తల్లిదండ్రులు ఎవరైనా దేవుని వైపు తిరగలేకున్నారా, వాళ్ళ గురించి అడగండి. మీ అక్క చెల్లెలు ఎవరైనా తిరగలేకున్నారా, వాళ్ళ గురించి అడగండి. జస్ట్ ఆస్క్ లార్డ్, అయ్యా నా కుటుంబాన్ని బలపరచమని అడగండి. నా కుటుంబం పాపంలో కూడిక ఉంది ప్రభువా, వాళ్ళని పైకి లాగమని అడగండి. తల్లిదండ్రులు దేవుళ్ళు లేరా, వాళ్ళ గురించి ప్రార్థించండి. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారా, ప్రార్థించండి. ఆస్క్ లార్డ్, దేవా నా కుటుంబాన్ని కాపాడయ్యా. నువ్వు దేవుని కోసం సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా, ఆస్క్ హిమ్ రైట్ నౌ. అయ్యా సమయాన్ని వృధా చేయకుండా ప్రభువా నీ కొరకు సమయాన్ని కేటాయించే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయమని అడుగుతాం. ఫినాన్షియల్గా, ఎడ్యుకేషన్ పరంగా బాధపడుతున్నావా, ఆస్క్ లార్డ్. జాబ్, వీసా విషయంలో బాధపడుతున్నావా, ఆస్క్ లార్డ్. హీ విల్ ప్రొవైడ్ యూ. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నువ్వు అడిగిన వేయలేడా? He will. మన పాపముల బాప నలురూపి అయినాడు, మన శాపముల కొరకు ఆయన నలిగి వేలాడాడు. ఆయన పోలికలో నివసించమన్నాడు. మన వ్యాధులను, మన వ్యాధులను భరించి మనల్ని ఆదుకున్నాడు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం కదా. He is a healer. He is a mighty one. He is a God of heaven. Lord will provide you each and everything. Our Lord is our master. He is Rapha. He is Elohim, Shaddai, Jireh, Adonai. Let's sing this song. మేము పాట పాడుతుంటాము, మీరు దేవుని ప్రార్థించండి, దేవుని యుద్ధకు రండి. రండి, ఇప్పుడే రండి, దేవుని యుద్ధకు రండి, మోకరించండి, కన్నీటితో అడగండి. మీకు ఏమి తక్కువైనది, ఏమి కొద్దిగా ఉంది అడగండి. మీ హృదయంలో ఇంకా దేవుని ఏడేలా ఈ క్షణం ఇప్పుడే లెట్స్ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్ క్రైస్ట్. ప్రతి
ఒక్కరు మోకరించండి, ప్రతి ఒక్కరు చేయి చాచి అడగండి, దేవా నా జీవితంలో అద్భుత కార్యము చేయమని అడగండి, నన్ను పాపం నుంచి విడిపించమని అడగండి, శత్రువు నుంచి నన్ను ఎదుర్కొనే శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని నాకు దయచేయమని అడగండి. ఏదైనా ప్రాబ్లం ద్వారా మీరు బాధపడుతున్నారా, ఎదురించి ఫైట్ చేసే ధైర్యాన్ని దయచేయమని అడగండి. కుటుంబంలో ప్రేమ సమాధానం లేనిడేలా దేవుని అడగండి. అయ్యా మా తల్లిదండ్రులకు ప్రేమ సమాధానం దయచేయమని అడగండి. అన్నదమ్ముల మధ్య ప్రేమ సమాధానం దయచేయమని అడగండి. మీ స్నేహితుల గురించి ప్రార్థించండి. ఈ పక్కన ఉన్న వారు సరిగ్గా లేని వారి గురించి అడగండి. Just take this time, spend this time, ask Lord, He will provide you each and everything. అడిగిన వాటి కంటే ఘనంగా ఇవ్వబడబోతున్నాడు దేవుడు నీకు. వీసా లేదని బాధపడకు, ఆయనకు ఒక్క రోజు చాలు నీ వీసా అప్రూవ్ చేయడానికి, ఆయనకు ఒక్క రోజు చాలు నీకు జాబ్ ఇవ్వడానికి, ఆయనకు ఒక్క రోజు చాలు నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేయడానికి. Just come, just ask Lord. Just seek Him first. Seek Him first. ఆయన కింగ్డమ్ కోసం పోరాడదాం. దేవుని అడగండి. Thank you, Deva. Thank you, Thandri. Thank you so much, Lord, for this wonderful time, Lord. తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని యొక్క చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. తండ్రి వాళ్ళ హృదయాల్లో ఏముందో ప్రభా మీరు ఎరుగుతుంది తండ్రి. తండ్రి వాళ్ళకి అడిగిన ప్రతి ఒక్కటి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నాయన చేతులు చాచే బిడ్డలు అడుగుతున్నారు తండ్రి, మోకరించి కన్నీటితో అడుగుతున్నారు తండ్రి. ప్లీజ్ అయినా ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు తీర్చుమని అడుగుతున్నారు తండ్రి. తండ్రి ఎవరైనా ప్రభా పాపపు విలువ పడిపోయి నలిగి ఉన్నాయలా ప్రభా, ఎవరైనా ప్రభా సాతాను శక్తులతో అల్లాడిపోతున్న ప్రభా వాళ్ళని ఆశ్రదించమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి బిగ్గరగా ప్రభా గద్దించండి ప్రభా, శాతాన్ని తీసేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ సంఖ్యల్ని విరిచి ప్రభా వాళ్ళకి ఫ్రీడమ్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాను నాయన. తండ్రి వాళ్ళ జీవితంలో అద్భుత కార్యములు చేయమని అడుగుతున్నాను తండ్రి. అడిగిన ప్రతి ఒక్కటి వాళ్ళకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అడిగిన వాటికంటే అధికంగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నీ యొక్క రాజ్యం కోసం పోరాడే శక్తి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డలకు దయచే తండ్రి. నీ యొక్క సేవ కొరకే ప్రతి ఒక్క బిడ్డని వాడుకోమని అడుగుతున్నాను నాయన. తండ్రి నాయన నీవు అనుకున్నది ప్రతి ఒక్కటి చేసేవాడు తండ్రి. అడుగుతున్నాను తండ్రి. ప్రభువా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీవు ఆశీర్వదించండి తండ్రి. బహుగా నీ యొక్క సేవకు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. బహుగా ప్రభా నీ యొక్క కార్యం కొరకు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఒక చేతకు అప్పచెప్తున్నాను నాయన. వాళ్ళ ఇంట్లో ప్రభా శాంతి సమాధానం లేని ఎడల ప్రభా, నీ కొరకే ప్రభా ఎవరు ప్రభా లేని ఎడల ప్రభా ప్లీజ్ అయినా ఎత్తి పట్టుకోండి అయినా వాళ్ళని మార్చండి తండ్రి. నీ వైపు తిప్పుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ బాధని ప్రభా తీసివేనైనా, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో సంతోషాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అడిగిన వాటికంటే అధికంగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభా పాస్టర్ క్రిస్టియన్ ద్వారా మీరే ఉండి ప్రభా ఆయన ద్వారా మాకు వాక్యాన్ని దయచేయమని అడుగుతాను తండ్రి. తండ్రి వాక్యం ద్వారా ప్రభా ఇక్కడ ఒక బిడ్డన ప్రభా మారే రీతిగా ప్రభా మీరు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క హృదయాల్ని ప్రభా మీరు ఆస్వాదించండి. ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం ఆ త్రోవలో నడుచుకునే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క మీటింగ్ యొక్క చేతకు అప్పచెప్తున్నాను తండ్రి. ఆస్వాదించండి ఆయన, మమ్మల్ని ఆస్వాదించి తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభు అని యొక్క హస్తాలకు అప్పచెప్తూ బంగారు పాదాలు పట్టిన మిక్కిలి ఇంత బతుమాడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.